గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఉంది. దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్ మెటీరియల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అక్కడ నేను షేర్ చేయడం జరుగుతుంది. మనకు డిఎస్సికి సంబంధించిన మెటీరియల్స్తో పాటు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని మెటీరియల్స్ని అక్కడ నేను షేర్ చేయడం జరుగుతుంది. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మీకు కావాలి అనుకుంటే అక్కడ అన్ని ఫ్రీగానే అందించబడుతున్నాయి. మీకు అన్ని పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, అదేవిధంగా మెటీరియల్స్ కావచ్చు, అన్నీ కూడా అక్కడ నేను షేర్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ని కూడా డైలీ షేర్ చేయడం అయితే జరుగుతుంది. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ని. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అక్కడ నుండి కూడా మీరు జాయిన్ అవ్వచ్చును. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వండి అని నిన్న మన డిఎడ్ బిఎడ్ వాళ్ళైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎక్సర్సైజ్ అయితే నడుస్తుంది. పోస్టులకు సంబంధించి డాటాని తీస్తున్నారు. అంటే మార్చి నాటికి రిటైర్ అయ్యే వాళ్ళు అంటే ఈ మార్చి వరకు రిటైర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి సంబంధించిన డీటెయిల్స్ని అయితే వాళ్ళు అంటే ఆ పోస్టుల యొక్క వేకెన్సీస్ని అయితే సేకరిస్తున్నారు. సో మెగా డిఎస్సి వేయాలి కాబట్టి ఆ రిటైర్డ్ అయ్యే వాళ్ళు కూడా పోస్టులను కూడా కలిపి నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. డిఎస్సి వీరు మన చాలా మంది అభ్యర్థులు అయితే 20,000 మెగా డిఎస్సి వేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా 20,000 వేస్తేనే అందరికీ అన్ని జిల్లాలలో పోస్టులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఈ 12,000 డిఎస్సి వేస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటివి చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నారు అంటే మార్చి నాటికి రిటైర్ అయ్యే వాళ్ళ డాటాను తీసుకుంటున్నారు. అదేవిధంగా దాంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ యాడ్ చేస్తున్నారు. మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి ఇంకో 1000 పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లో యాడ్ చేయబోతున్నారు. దీని ద్వారా మోడల్ స్కూల్లో నోటిఫికేషన్ వేయడం ద్వారా ఆ బిఎడ్ చేసిన అభ్యర్థులకు కొద్ది బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది మోడల్ స్కూల్ పోస్టులకు సంబంధించి. కాబట్టి అవి ఒక 1000 పోస్టులు, ఇది ఒక ఈ రిటైర్ అయ్యే వాళ్ళ కూడా అంటే నెక్స్ట్ రిటైర్ అయ్యే వారి ఎవరైతే రిటైర్ అవుతున్నారో మార్చిలో వారి వేకెన్సీస్ని కూడా ఆ పోస్టులను కూడా దీంట్లో యాడ్ చేస్తే ఒక 15,000 దాకా అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఆ దిశగా అయితే వాళ్ళైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మనకు ఒక 2-3 డేస్లో సోమవారం 2-3 డేస్ అంటే సోమవారం లేదా మంగళవారం అప్పటి వరకు బుధవారం వరకు ఫైల్స్ అనేటివి ఆర్థిక శాఖకు అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అయితే పంపిస్తారు. అక్కడ నుంచి మన ముఖ్యమంత్రి కార్యాలయానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ మంత్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. డిఎస్సికి సంబంధించిన అనుబంధ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఈ మంత్లో అయితే రాబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు గత 7 సంవత్సరాలుగా టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం కేవలం 5,089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందుకే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఖాళీగా ఉన్న మిగతా 15,000 పోస్టులు కలిపి జత చేసి మొత్తం 20,000 పోస్టులకు మెగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి. దీనికి టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు, టెట్ ప్రక్రియ అంటూ ముడిపెట్టకుండా వెంటనే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి. అనుబంధ నోటిఫికేషన్ జారీ చేశాక కావాలంటే టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్కి 1,77,000 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగింది. అందుకే అనుబంధ నోటిఫికేషన్లో గతంలో అప్లై చేయని అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి. అలాగే ఖాళీగా ఉన్న ప్రాథమిక స్థాయి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, పీటీ టీచర్లు, స్పెషల్ టీచర్లు, ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు, ఉర్దూ పోస్టులు అన్ని ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే ప్రమోషన్స్ ప్రక్రియలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ స్థాయిలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తే బిఎడ్ నిరుద్యోగులకు కొంత న్యాయం జరుగుతుందని మన రాష్ట్రం తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రామ్మోహన్ రెడ్డి గారు అయితే నిన్న అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా 20,000 మెగా డిఎస్సి వేయాలి. అలా చేసినప్పుడే బిఎడ్ వారికి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. లేకుంటే చాలా డిస్టిక్లలో బిఎడ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ పోస్టులు అనేటివి ఉండవు. ఇక్కడ మీకు మోడల్ స్కూల్కి సంబంధించిన ఒక 1000 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో ఇస్తే బిఎడ్ వాళ్ళకు కొద్దిగా అయితే బెటర్గా ఉంటుంది. ఆ నోటిఫికేషన్ అనేది మాత్రం ఈ మన ఫిబ్రవరి మంత్లో ఖచ్చితంగా రాబోతుంది. మీరైతే ప్రిపరేషన్లో కంటిన్యూలో ఉండండి. 20,000 మెగా డిఎస్సి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా 20,000 మెగా డిఎస్సి వేస్తేనే చాలా మంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. చాలా మంది అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మెగా డిఎస్సి అనేది 20,000 వేస్తేనే చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది.
గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అందరికీ జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మెగా డిఎస్సి 20,000 తోటి వేయాలి. దీంట్లో అన్ని రకాల పోస్టులు ఉంటాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి, అదేవిధంగా మనకు స్పెషల్ బిఎడ్ ఒక 1,500, మోడల్ స్కూల్కి సంబంధించిన ఒక 1,000 పోస్టులు, ఇవి అన్ని కలుపుకొని 20,000 మెగా డిఎస్సి ప్రకటించాలని చెప్తున్నారు. 20,000 రాకుండా దాదాపుగా ఒక 15,000 వరకు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎట్లా అంటే రిటైర్ అయ్యే వాళ్ళ యొక్క వేకెన్సీస్ పోస్టులను యాడ్ చేస్తే ఒక 700 దాకా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించి మనకు ఒక 3-4 డేస్లో మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మిగతా కొన్ని అప్డేట్ ఉన్నాయి. ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తారంట. ఈరోజు సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారట. వాళ్ళు 3,874 మందికి అయితే లబ్ధి చేకూరుతుందని ఇక్కడ ఒక మనకు అప్డేట్ ఉంది. ఇంకో అప్డేట్ ఉద్యోగుల గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి 1st తారీఖున జీతాలు అయితే నిన్న జమ కావడం జరిగింది అందరికీ. సో ఉద్యోగులంతా హ్యాపీగా ఉన్నారని ఈ న్యూస్లో అయితే రాయడం అయితే జరిగింది. మనకు డిఎస్సికి సంబంధించిన మెయిన్గా ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇదొకటి. ఇంకేమైనా ఉంటే నేను మీకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.